వాళ్ళన్నీ ఒకటి రూమర్లు చెప్తారు తప్ప ఇవన్నీ అవాస్తవాలు. సభ బ్రహ్మాల బాధ్యతలు సక్సెస్ అవుతుంది. దాన్ని కేసీఆర్ రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రైతులకు ఒక రకమైన హామీని ఇస్తారని మేము అనుకుంటున్నాం. రైతులు అందరూ కలిసి వస్తున్నాం. రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, పెన్షన్ లేవు. ఆయన ఇచ్చిన హామీలలో 420 హామీలలో తప్పుడు ఆయన తప్పుడు కూతలు కూస్తుండే, తప్పుడు ఇస్తుండు. కొంచెం కొంచెం చేస్తుండే, కొంచెం ఆపేస్తుండు. నేను 99% చేసినట్టుగా తప్పు చేయలేదు, అన్నీ చేయలేదు. 420 హామీలు ఇచ్చి 420 రకాల జనాలకు ముచ్చట చెప్పి అవన్నీ అవాస్తవాలు. ఒక్కటి కూడా నెరవేరింది లేదు. 6 గ్యారెంటీలు పూర్తిగా అమలు చేయలేదు, సగం సగం చేస్తుండదు, పూర్తిగా కాలేదు. మహిళలు లేదంతా ఇవ్వలేదు. 2,500 రూపాయలు మహిళలకు ఇస్తున్నాడు, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు, 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు. ఇంతవరకు ఇవ్వలేదు. అది అమలే కాలేదు. పాత పెన్షన్లే 2 నెలలు బంద్ చేసిండు, ఆ తర్వాత కంటిన్యూషన్ చేసిండు తప్ప ఇంతవరకు కొత్త పెన్షన్లు అది ఇవ్వనివ్వలేదు. ఈ సభ ద్వారా ఒక మార్పు వస్తుందని నేను అనుకుంటున్నాను. ఆ మార్పులు ఇంకో రకంగా కేసీఆర్ మార్పు రావాలని మేము అనుకుంటున్నాం. మార్పు రావాలి, లేకపోతే తర్వాత ప్రజలే మార్పు చేస్తారు. ఇచ్చిన హామీలని నెరవేర్చకపోవడం వల్ల ప్రజలే మార్పు చేస్తారు. కాలేదు, అది ప్రజల్లోకి పోతే తెలిసిపోతుంటుంది, గ్రామాల్లో పోతే తెలిసిపోతుంది తప్ప ఆయన పేపర్కు కొన్ని మీడియాల ముందరనే మార్పు చేసినాం లేకపోతే నా ఇచ్చినాం అని చెప్తుండే తప్ప అదంతా ఒక కోటారి, ఒక టీం లెక్క ఏర్పడ్డారు తప్ప దాన్ని ఏమన్నా సక్సెస్ కావడం లేదు. మేము సూర్యాపేట నియోజకవర్గం, ఆత్మకూరు మండలం. ఎద్దుల బండ్లు వేసుకొని వస్తాం. ఈరోజు సభ భారీ ఎత్తున జనం, వేలాది వందల భారీ ఎత్తున లక్షలాది మంది జనం వస్తారు. సభ మేము 17 బండ్లతో వచ్చినాం. అక్కడ నుంచి 18 బండ్లు ఉండే, ఒక బండి 17 బండ్లు ఉండే ఒకటి. అట్లా 17 బండ్లతో భారీ ఎత్తున ఆత్మకూరు మండలం నుంచి తయారు. మేము నెక్స్ట్ మా గత 10 ఏళ్ళు కేసీఆర్ పాలన మంచిగా ఇచ్చాడు. నీళ్లు, నిధులు, తర్వాత ఇటు రైతుకు అనుకూలంగా మార్కెటింగ్ కానీ, తర్వాత కరెంటు విషయంలో కానీ, రైతు బంధు, రైతు భరోసా, రైతు బీమా ఇవన్నీ మంచిగా ఇచ్చిండు మాకు. ఇప్పుడు నేను దాన్ని అమలు చేస్తలేదు. మా ఆలోచనల్ని, మా కష్టాలని రైతుకు కేసీఆర్ గారికి చెప్పుకుందామని ఆ ఉద్దేశంతో మేము బయలుదేరొచ్చాం.